హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండి మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. మన సొంత రాష్ట్రం సికింద్రాబాద్లోనే మీకు పోస్టింగ్ కల్పించే విధంగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకి క్లర్క్, ఎంటీఎస్ ఇంకా ఇతర ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 49,000 వరకు మీరు సాలరీ పొందొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే డెఫినెట్గా అయితే లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి. కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి కంప్లీట్గా అయితే చూడండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. గాయస్, యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఇదే అనమాట. సో మనకి 2 pages అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో జాగ్రత్తగా ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్లో అసలు ఏమేమి డీటెయిల్స్ అడిగారు ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా తినేటువంటి మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్, ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించాలి. అండ్ ఇక్కడ 2 photographs అనేవి అతికించాల్సి ఉంటుంది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసేయాలి. సో ఇక్కడ మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది పోస్ట్ ద్వారా పంపించాలి. ఏ విధంగా మీరు అప్లై చేయాలి నీట్గా. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. మీరు తొందరపడి అప్లై అయితే చేయొద్దు. మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మీకు అప్లికేషన్కి సంబంధించి మీకు హాల్ టికెట్ కూడా రాదనమాట. మిస్టేక్స్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది రాదు. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ కాదు కాబట్టి సో ఎవరైతే ప్రాపర్గా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పంపిస్తారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సో మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేటువంటి MCEME అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మన సికింద్రాబాద్లోనే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి నిన్ననే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ డేట్ నుంచి మనము 21 days లోపు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్కి. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే చూడండి ఇక్కడ. సో మనకి టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 49 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2, ల్యాబొరేటరీ అసిస్టెంట్, సివిలియన్ మోటార్ డ్రైవర్, బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్, బార్బర్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ట్రేడ్స్మెన్ మేట్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ప్రతి పోస్ట్కి సంబంధించి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే మనం అప్లికేషన్స్ పంపించాలి. అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ చూడండి, తిరుమలగిరి, సికింద్రాబాద్, తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. ఈ లొకేషన్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత అనేది ఏముండాలంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇందులో మనకి డ్రాఫ్టరీ, మెసెంజర్, చౌకీదార్, గార్డెనర్, సఫాయి వాలా, బుక్ బైండర్ ఇలాంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. వీటన్నింటికి కూడా క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ ఏంటి అంటే జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు రిలేటెడ్గా వాటికి సంబంధించి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఇది డిజైరబుల్ ఇచ్చారు కాబట్టి మ్యాండటరీ అయితే కాదనమాట. ట్రేడ్స్మెన్ మేట్కి అయితే జస్ట్ 10th పాస్ అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. బార్బర్ పోస్ట్కి ఏంటి అంటే మీరు 10th పాస్ ఉండి బార్బర్కి సంబంధించి అంటే కటింగ్ తీయడం వస్తే మీరు బార్బర్ పోస్ట్కి అప్లై చేయొచ్చు.
బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండి దానికి రిలేటెడ్గా అంటే ఇక్కడ చూడండి షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ ఆల్ క్యాన్వాస్ టెక్స్టైల్ అండ్ లెదర్ రిపేర్ అండ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అండ్ బూట్స్ అని చెప్పేసి ఇచ్చారు. దానికి రిలేటెడ్గా మీకు ట్రేడ్లో స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్ట్కి ఏమో 10th చదివి ఉండి మీకు హెవీ వెహికల్స్కి సంబంధించి సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంతేకాకుండా మీకు అలాంటి వెహికల్స్లో డ్రైవ్ చేయడంలో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి మీరు సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే అప్లై చేయవచ్చు. లేకపోతే మీరు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే డిగ్రీ వాళ్ళకి మాత్రం మీకు కంపల్సరీగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనేది డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా చదివి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 పోస్టులకేమో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. లేదంటే మీరు డిప్లొమా పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ పెడతారు కాబట్టి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఏంటి అంటే మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదంటే డిప్లొమా చదివినా అప్లై చేసుకోవచ్చు. టైపింగ్కి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 words per minute టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఇవి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే సో ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తారో మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూడండి టోటల్గా మీకు ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారంట. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పోస్ట్ల వారిగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2, ల్యాబ్ అసిస్టెంట్, అలాగే డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ప్రతి సెక్షన్ నుంచి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్ మేట్ ఇలాంటి 10th క్లాస్ లెవెల్ పోస్టులకి ఏంటి అంటే మీ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అన్నీ సేమే, కాకపోతే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 50 క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఇక్కడ పైన ఏదైతే ఇచ్చారో వీటికి ఏంటి అంటే 25 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎటువంటి మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఈ జాబ్స్కి సంబంధించి. అయితే ఒక వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు కదా. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది పంపించేయాలి. సో దాంతోపాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అది కూడా చెప్తారు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు ఎలిజిబుల్ అందరూ కూడా. సో ఇది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. ఓబీసీ వాళ్ళైతే 28 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే ఏదైతే 10th క్లాస్ లెవెల్ పోస్ట్ ఉన్నాయో వాటికి వచ్చేసేమో 35,000 వరకు, ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులకేమో స్టెనోగ్రాఫర్స్ ఎల్డీసీ పోస్టులకి దాదాపుగా 45,000కి పైగా. సో ఆ విధంగా మనకి సాలరీస్ అయితే ఉంటాయి. డిగ్రీ లెవెల్ పోస్టులకి ఏంటి అంటే మీకు దాదాపుగా 50,000కి పైగానే సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అది కూడా చెప్తాను. సో దాంతోపాటుగా మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దాని మీద 10 rupees పోస్టల్ స్టాంప్ అనేది కంపల్సరీగా అతికించాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా ఏంటంటే మీ యొక్క ప్రతి ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ ఏంటి అంటే జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టాలన్నమాట. అలాగే మీరు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, నేమ్ అండ్ మదర్స్ ఆర్ ఫాదర్స్ నేమ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోటో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఫోటోగ్రాఫ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ ఫామ్ మీద 2 ఫోటోగ్రాఫ్స్ అనేవి అతికించిన తర్వాత ఎక్స్ట్రా 2 ఫోటోగ్రాఫ్స్ పైన ఏంటి అంటే ఇక్కడ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఏంటి అంటే మీ యొక్క మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ కంపల్సరీగా రాయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీరు అక్నాలెడ్జ్మెంట్ లేదా అడ్మిట్ కార్డ్ ఇది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పోస్ట్లో వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క హాల్ టికెట్ అనేది వాళ్ళు మీకు పంపడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. సో 10th మెమో, అలాగే ఆధార్ కార్డు, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్, అలాగే
క్యాస్ట్, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఓటర్ ఐడి కార్డ్ అయితే ఓటర్ కార్డు, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్, రేషన్ కార్డ్ అయితే రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, ఇలా అన్ని ఎడ్యుకేషనల్ కాపీస్తో పాటు ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి మనకి 10th క్లాస్ లెవెల్ పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. జస్ట్ మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, పెద్ద కష్టం అయితే లేదు అప్లికేషన్ ఫామ్లో. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అడిగారు కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు కేర్ఫుల్గా అయితే రాసేసేయండి. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీకు ఆ యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది చూసేసి అక్కడ మెన్షన్ చేసేసేయండి. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి 21 డేస్ టైం అనేది ఉంది. అంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే మనకి 21 డేస్ టైం ఉంది కాబట్టి ఆ డేట్లోపు అయితే అప్లికేషన్ అనేది పంపించేసేసండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఎన్వెలప్ కవర్ తీసుకుంటారు కదా పోస్ట్ ఆఫీస్లో, ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసిన తర్వాత ఇక్కడ మీరు ఖాళీ ప్లేస్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్ ఉండాలి, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్ అనేది రాసిన తర్వాత రైట్ సైడ్లో ఏ అడ్రస్కి పంపించాలి అంటే సో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ వారు ఇచ్చారు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ, పిన్ నెంబర్ 900453, కేర్ ఆఫ్ 56 APO. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ చూడండి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ పంపించాలి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది, గమనించండి. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదివిన తర్వాతనే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసేసుకోవచ్చు అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అమ్మాయిలు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్లై చేయడానికి మాత్రం మీకు ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మనకి జస్ట్ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మీకు మన సికింద్రాబాద్లోనే ఈ యొక్క త్రిమూలగిరి అని చెప్పేసి ఉంది కదా, అక్కడ ఎంసీఎంఈకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా ఇదే నేమ్ తోటి గూగుల్లో సెర్చ్ చేయండి, అక్కడ మీకు లొకేషన్ వస్తుంది. సో అక్కడ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.